హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? హ్యాపీ సండే. సండే రోజు నాలా మీలా ఎంతమంది ఫ్రీగా ఇవాళే ఉంటామని హెయిర్ వాష్ చేసే క్యాండిడేట్స్ ఉన్నారో నాకైతే కామెంట్ చేసేసేయండి. నాకైతే ఒక సండేనే తీరిక దొరకద్దు అనమాట. డైలీ అంటే నార్మల్ బాత్ చేయడమే కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు ఉండరు, బాబుని చూసుకోవాలి, హెయిర్ వాష్ చేసే టైం ఉండదు అనమాట. సో సండే కంపల్సరీ హెయిర్ వాష్. ఇప్పుడే హెయిర్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇప్పుడు వర్క్ ఏంటి అసలు, వీడియో ఏంటో తెలుసా? నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను రేపు మార్నింగ్. సో అందుకని ఇప్పుడు మా మమ్మీ వీడియోలో మాట్లాడుతుంటా అనవసరంగా ఎక్స్ప్రెషన్లు ఇచ్చి నవ్విస్తూ ఉన్నారు. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కాబట్టి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుందాం అనే ఈ వ్లాగ్. అమ్మ మా మమ్మీని వీడియోలో పిలుస్తుంది, నవ్వుతుంది చూసారా? మమ్మీ మా బాబువి మా మమ్మీవి అయితే నేను ఆల్రెడీ సర్దేశాను అనమాట. అసలు రేపు నా సినారియో ఎంత చెప్పమంటారు? ఒక వీడియో తీసుకోవడానికి టైం ఉందా? చూసారా ఎట్లా చేస్తున్నాడో? సో రేపటి నా సినారియో ఏంటంటే, మా మమ్మీ వచ్చి నా బాబుని తీసేసుకొని ఎస్కేప్ అయిపోద్ది అనమాట. మా మమ్మీ బ్యాగ్, నా బుడ్డోడు బ్యాగ్, నా బ్యాగ్ 3 పట్టుకొని నువ్వు బయటికి 3 పట్టుకొని నేను తిరుగుతూ ఉండాలన్నమాట. ఇంకా రైల్వే స్టేషన్లో అక్కడ నుంచి ఇంకో బస్ చేంజ్ అయ్యేటప్పుడు రేపు ఊరికి వెళ్ళే వ్లాగ్ ఖచ్చితంగా నేను ఒకటి, నా దగ్గర సెల్ఫీ స్టిక్ లేదు, లేకపోతే ఆ వ్లాగ్ కూడా ఇట్లా పొడుగ్గా ఆ స్టిక్ పెట్టి నేను బ్యాగులు మోసుకోయేది కూడా మీకు చూపిమని ఉండేదాన్ని. మా మమ్మీ కెమెరా పట్టింది అనుకోండి, ఎట తీస్తామా కెమెరా మా మమ్మీ పట్టింది అనుకోండి, అసలు ఇంకా చూడవల్లే చెప్తుంది చూడండి. అసలు ఆ ఫొటోస్ ఎట్లుంటాయంటే మస్తు సూపర్ వస్తాయి. అసలు నా బెడ్రూమ్లో లైటింగ్ చాలా తక్కువ అండి, ఇరిటేషన్ వచ్చింది ఏమైనా చెయ్యాలి అంటే. వార్డ్రోబ్లో ఇన్ని డ్రెస్సులు ఉన్నా కానీ అసలు డ్రెస్సులు లేని ఫీలింగ్ అయితే నాకైతే పోదన్నమాట. ఎన్నున్నా నాకు ఇంకా డ్రెస్సులు కావాలని అడుగుతాం ఆయన్ని. సో ఏ డ్రెస్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నామని ఇప్పుడు ఐరన్ చేయాలన్నమాట. అదో పెద్ద టాస్క్. ఒక వీడియో క్లియర్గా వాయిస్ రికార్డ్ చేయనిస్తున్నాడా చూసారా? ఫస్ట్ వీడికి నోటికి టేప్ వేసేసేయాలి. ఏరా ఇసిరి, అన్ని ఇసిరి నా నెత్తిని. ఫస్ట్ అయితే చూసారా, ఇసిరి నా నెత్తినేస్తున్నాడు చూసారా? ఇట్లా ఉంటారన్నమాట చిన్నపిల్లలు. పోమా ఫస్ట్ ఆ పని చేయమా. సో ఈ బ్లౌజ్ అయితే తీసుకెళ్తున్నా, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా ఏదైనా శారీ కట్టుకొని వ్లాగ్ చేద్దామనేసి ఇదైతే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మా మమ్మీ శారీస్ ఏదైనా ఉంటే ప్యారప్ చేసి కట్టుకొని ఏదైనా ఒక చిన్న రీల్ చేద్దామని దీన్నైతే నేను తీసుకెళ్తున్నా. ఈ బ్లౌజ్ నార్మల్ బ్లౌజే, ఏం స్టిచ్ చేయించాను. సో ఈ ఒక్క బ్లౌజ్ మాత్రం తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయా బాగా, ఎందుకంటే గోల్డ్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది కదా. గోల్డ్ ఒకటి, బ్లాక్ ఒకటి. ఈ బ్లాక్ ఇప్పుడు కూర్చొని నేను అయన్ చేయాలన్నమాట. అయన్ చేసుకుంటే ఇది ప్లెయిన్ బ్లాకే, ప్లెయిన్ ఇప్పుడున్న మెజర్మెంట్స్తో స్టిచ్ చేయించిన. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టే పెట్టించా. ఈ 2 బ్లౌజ్ అయితే ఫస్ట్ నా బ్యాగ్లో పెట్టేసేయాలి మర్చిపోకుండా. తర్వాత ఏం డ్రెస్సెస్ పెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. బ్యాగ్కి స్టిచ్చెస్ వేయించుకొని రా అంటే మా ఆయన వారం నుంచి చెప్తున్నా, ఇంకా తీరిక దొరకనే లేదనమాట. ఇంకా మా నాన్నే చెప్పారు, రా అక్కడే వేయించేస్తాను, నువ్వు తీసుకొచ్చేసేయని. కొత్త బ్యాగ్ ఏం కాదు, కానీ కొత్తదిలా ఎప్పుడు యూస్ చేసే బ్యాగే. లైట్గా స్టిచ్చెస్ రిమూవ్ అయిపోతున్నాయి. ఒకసారి పైకుట్లు వేస్తే మంచిదని పైకుట్లు వేయించలా కొన్నప్పుడు. సో అందుకని వేయించుకోరమ్మన్నా. ఎంతైనా ఆయన బిజీ గాయ్ కదా, మన పనులు చేయాలంటే కష్టం. నాకు అనిపించింది పక్కన వాళ్ళ వ్లాగ్స్ చూస్తే, వీళ్ళు ఎలా అబ్బా కెమెరా ముందే అన్ని పనులు చేస్తారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. బట్ ట్రై చేద్దాం అని ఫస్ట్ వ్లాగ్ పెడుతూనే నేను కూడా ఇప్పుడు బట్టలు అయితే సర్దుకుంటా అన్నమాట. చూసారా, ఇన్ని ఎక్కడికైనా వేసుకెళ్ళే డ్రెస్లే ఉన్నాయన్నమాట చాలా.
బట్ ఇవన్నీ ఐరన్ చేయలేదు, ఏది ఐరన్ చేయలే. ఒక 4 అయితే ఐరన్ చేసి పెట్టున్నా. మా ఊర్లో నేను ఒక 10 days ఉంటా, బట్ 4-5 డ్రెస్సెస్ అయితే సరిపోతాయి. ఎందుకంటే అక్కడ ఒక 4-5 జతలు ఉంటాయి. అండ్ ఏంటి అంటే అక్కడికి వెళ్తే మ్యాక్సిమం మనము నైట్ డ్రెస్లు, మా ఆయన పాత టీషర్ట్లు అక్కడ ఉంటాయి, అవి వేసుకొని నేను మేనేజ్ చేసేస్తాను అనమాట. సో అందుకని మనకేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే ఏదో ఒక 5 sets అయితే తీసుకొని సెట్ చేద్దాం అనుకుంటున్నా. మొన్న దీపావళికి ఈ డ్రెస్ కుట్టించా నేను, గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తా, బట్ అంత బాగా కుట్టలేదు. నేను అప్పటికి చెప్పా మెటీరియలే చాలా కాస్ట్, ఇది బాగా కుట్టామని. అసలు ఆమె ఏం కుట్టిందో నాకైతే తెలియలే. నేను దీపావళి గెట్ రెడీ విత్ మీ చేసినప్పుడు మీకైతే చూపిస్తా. ఇప్పుడు ఊరికే చూపినా. ఇట్లా వచ్చిద్ది నెక్. ఈ కలర్ కుట్టించా దీపావళికి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. వాయిస్ క్లారిటీ ఉందా లేదా కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నేను మైక్ లేకుండానే వ్లాగ్స్ తీస్తా, అది మీ అందరికీ తెలుసు. మన దగ్గర మైకులు కొని ఇప్పటికీ వైటీ మీద ఇన్వెస్ట్ చేసే అంత అమౌంట్ అయితే లేదనమాట. సో ఏమేమి డ్రెస్సెస్ తీసుకోవాలో ఫాస్ట్గా చూసేద్దాం. ఈ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేది పెద్ద టాస్క్. సో ఈ డ్రెస్ అయితే ఫోల్డ్ చేసి నీట్గా పెట్టేయాలి, ఎందుకంటే మళ్ళీ మా మమ్మీ వచ్చిందంటే అంతలోపలే చూపించావా బాగా కుట్టి ఏడిచారులే అని దానికి ఒక స్టోరీ తీస్తుంది. ఇంకా మా మమ్మీకి ఆ స్టిచ్చింగ్ అస్సలు నచ్చలేదన్నమాట. నేనైతే కాంప్రమైజ్ అవుతా, కానీ మా మమ్మీ అస్సలు స్టిచ్చింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. బాగాలేకపోతే అస్సలు వేసుకోదన్నమాట. నేను ఎలా ఉన్నా వేసేసుకుంటా, అవన్నీ పట్టించుకోకూడదు కదా. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఎప్పుడు చెప్పేదే, కాకపోతే మళ్ళీ చెప్తున్నా. ఈ బ్లాక్ జీన్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఒక బ్లూ జీన్ ఉంది. సో ఒక బ్లాక్ జీన్. చాలామంది చెప్తారు కదా, అక్క నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, జీన్స్లు అంతగా వాడకక్క అని. సో ఇప్పుడు 4th month కాబట్టి జస్ట్ కొంచెం బేబీ బంప్ వచ్చే వరకు వేసుకుంటానన్నమాట జీన్స్. లాస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అంతే. నెక్స్ట్ ఈ టాప్ మీ అందరికీ తెలిసిందే, ఈ కుర్తీ తీసుకెళ్తున్నా. మీరు చాలా షార్ట్స్లో చూసే ఉంటారు. కొత్త డ్రెస్సెస్ ఎందుకులే అంటారు మ్యాక్సిమం అమ్మ, ఊరికే ఎందుకు, నార్మల్ టాప్స్ అట్లాంటివే తీసేసుకొని. ఒక చిన్న ప్లాన్లో ఉన్నా, సింపుల్గా బాబుకి ఇంట్లోనే అక్షరాభ్యాసం చేపిద్దాము, ఇంకా వచ్చిన తర్వాత నర్సరీకైనా పంపిద్దామని ఒక చిన్న ప్లాన్లో ఉన్నా. సో అది ఎట్లా అయ్యిద్ది అనేది నాకు తెలియదు, కానీ అది నా ప్లాన్ అనమాట. ఇప్పుడు ఎంత రిలాక్స్గా నేను వీడియో తీస్తున్నానో, ఇప్పుడు మా బుడ్డోడు వచ్చాడంటే అట్లా ఉంటుంది పరిస్థితి, హెవీగా ఉంటుంది ఎఫెక్ట్. నెక్స్ట్ ఏం టాప్ తీసుకుందామో చూద్దాం. సో మీకు ఆల్రెడీ నేను చెప్పా కదా, ఊరికైతే అన్ని డ్రెస్సెస్ ఏం తీసుకెళ్ళను, కొంచెం తక్కువే తీసుకెళ్తా అని. ఆ బ్లాక్ జీన్ మీదకి ఆ ఒక్క కుర్తీ, నేను నార్మల్ లెగ్గిన్స్ అసలు వేసుకోను అనమాట. సో ఎప్పుడు జీనే వేసుకుంటా. మీరు నా షార్ట్ వీడియోస్లో చూసినప్పుడైనా తెలిసి ఉంటుంది. ఇవన్నీ అయన్ చేసి పెట్టుకోవాలి ఇంకా బ్యాగ్లో. సో ఈ కుర్తీ ఒకటి తీసుకెళ్తున్నా. ఈ కుర్తీ మీరు చూసే ఉంటారు, ఇది బ్లాక్ జీన్కి బాగా సెట్ అయ్యిద్ది, ట్రెండ్స్లో తీసుకున్న కుర్తీ ఇది. ఇది ఒక కుర్తీ తీసుకెళ్తా. అక్కడితో ఒక 2 డ్రెస్సులు అయ్యాయి అంతేనా. నెక్స్ట్ నేను ఒక లైట్ బ్లూ జీన్ తీసుకెళ్తున్నా అనమాట. సో దాని మీద కానీ ఈ టాప్ తీసుకెళ్తున్నా. ఊరికెళ్తే మీరే చూస్తారుగా ఎంత బాగా వేసుకుంటానో ఇవన్నీ. పిచ్చి డ్రెస్ ఒకటి వేసుకొని తిరగతా ఉంటాను, నైటీ ఒకటి వేసుకొని. సో చూడండి, ఇది నేను జూడియోలో తీసుకుందే, లాస్ట్ ఇయర్ యానివర్సరీకి తీసుకున్నా. ఇది తీసుకెళ్తున్నా, ఎందుకంటే రేపు వెళ్ళేటప్పుడు లైట్ బ్లూ జీన్ వేసుకెళ్తా. సో ఆ జీన్కి ఇది బాగుండిద్ది. ఇక్కడతో 3 కుర్తీస్. నెక్స్ట్ ఈ టాప్, ఈ కుర్తీ మీరు చూసే ఉంటారు, ఇదొకటి 4. ఇది నా బర్త్డే రోజు వేసుకున్న ఈ డ్రెస్, ఐ థింక్ మీ అందరికీ గుర్తుండిద్ది.
హాస్పిటల్లో ఉన్నారు, నాన్నేమో ఇక్కడ ఐసీయూలో ఉన్నారు, అమ్మేమో అక్కడ సర్జరీలో ఉన్నారని ఆ రోజు వేసుకున్న అంబ్రెల్లా కట్ టాప్ అనమాట. సో ఈ టాప్ తీసుకెళ్తా. ఈ టాప్కి అయితే రెడ్ లెగిన్ మ్యాండేటరీగా పెట్టుకుంటా, ఎందుకంటే రెడ్ కలర్ జీన్ నా దగ్గర లేదు. ఇంకా ఇది మీరు చూసే ఉంటారు, డిశ్చార్జ్ రోజు మా అమ్మ వేసుకున్నారు. నేను ఈ డ్రెస్లో 2-3 షార్ట్స్ చేసుంటా. ఇదైతే నేను పక్కా ఐరన్ చేసేసి ఆల్రెడీ తీసుకెళ్ళాలని. ఇది 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. సో ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 డ్రెస్సులు చాలే అనిపిస్తుంది. మీరేమంటారు? ఈ కుర్తీ ఎక్స్ట్రాగా తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఇది కాలర్ నెక్, ఇది ఒకటి 6. నెక్స్ట్ నైట్ ప్యాంట్లు ఒక 2 తీసుకెళ్ళాలన్నమాట. సో చెప్పా కదా, ఆ టాప్ మీదకైతే ఒక రెడ్ లెగ్గిన్ తీసుకెళ్తాను. రెడ్ లెగ్గిన్ ఒకటి, ఒక చిన్న స్కార్ఫ్ బ్లాక్ అండ్ వైట్. నెక్స్ట్ వచ్చేసి నైట్ ప్యాంట్. నేను ఇలాంటివే ప్రిఫర్ చేస్తా, జెంట్స్ మోడలే, చాలా సాఫ్ట్ క్లాత్. ఇది ఒక ట్రాక్ ప్యాంట్. ఇది ఒక పలాజో ప్యాంట్, పటియాలా ప్యాంట్ అంటుంది, బ్లూ కలర్ పలాజో ఒకటి. ఈ టీషర్ట్ ఒకటి. ఈ టీషర్ట్ మీ అందరికీ తెలిసిందే. ఇది తరా. ఈ టీషర్ట్ ఒకటి. సో అంతే, ఈ డ్రెస్సెస్ వరకే నేనైతే ప్యాక్ చేసుకోవాలి. కొన్ని అయితే ఐరన్ చేయాలి కాబట్టి ఇప్పుడు కొన్ని ఐరన్ చేస్తా. ఐరన్ చేసి బ్యాగ్లో ప్యాక్ చేసుకోవాలి. ఇంకా ఈ డ్రెస్సెస్ సరిపోతాయి. నాదైతే ఇదిగో ఈ బ్యాగ్లో సర్దేసా. 3 కుర్తీస్ మాత్రం ఇంకా ఐరన్ చేయాలి. ఐరన్ బాక్స్ హీట్ చేసి ఐరన్ చేసుకొని పెట్టేయడమే అన్నమాట. ఇప్పుడు మా బుడ్డోడికి డ్రెస్సులు, డైపర్లు అన్నీ మా బుడ్డోడికి డఫల్ బ్యాగ్లో పెట్టినా. ఇది మా చెల్లిది. ఈ డఫల్ బ్యాగ్లో బుడ్డోడి గుడ్లు, డైపర్లు, ఇంకేం పెట్టాలమ్మా, సోపు, షాంపూ, విక్స్, నేనేమి ఇంకా వాడికి మెడిసిన్ ఏమి యూజ్ చేయను కాబట్టి ఓన్లీ విక్స్ మాత్రమే. కొలికేడు అక్కడ ఉంటుంది. కొలికేడు ఉందా అక్కడ? కొలికేడు కొలికేడ్ మా ఇంట్లోనే ఉంటుంది మ్యాక్సిమమ్. వెట్ టిష్యూస్ 10 రోజులు ఉండడానికి 20 డైపర్లు అన్నమాట మా వాడికి. ఏదో మర్చిపోయి ఉంటాం, మధ్యలో గుర్తొస్తాయి, ఆగు. సో ఇంకా షాంపూ పెట్టినా, సోప్ పెట్టాలా. సో సోప్ ఒకటి ఎత్తుకున్నా. నేను వాడేది వచ్చి నా బేబీకి హిమాలయ సోప్. అండ్ ఇదొకటి తీసుకున్నా, ఇది పారాసిప్. ఫీవర్ వస్తే సపోజ్ క్లైమేట్ నమ్మలేకున్నాం కాబట్టి ఇది ఒకటి అన్నమాట. అది కూడా యూజ్ చేయను, మ్యాక్సిమం యూజ్ చేస్తే అదొక్కటి యూజ్ చేస్తా. ఏంట్రా తిప్పి బ్యాగ్లో జిప్పులేసి ఏవి ఎక్కడ పెడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. సో మా వాడిది రెడీ. ఇప్పుడు నా కుర్తీస్ ఐరన్ చేయాలా. సోప్ వేసిన, ఇంకేం పర్లేదు కదా వాడికా. టవల్ అన్న ఆడే వల్ల డ్రెస్సులు కూడా 15 సెట్లు ఏమో పెట్టున్నావు. ఓయమ్మ చాలు. ఇవి ఆ బాక్స్ ఇట్టి. నా బ్యాగ్, నా బుడ్డోడి బ్యాగ్, మా అమ్మ హ్యాండ్ బ్యాగ్, మా అమ్మ గుడల్ బ్యాగ్. ఇవన్నిటికీ మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ తప్ప ఈ 3టికి
నేనే అనమాట లోడ్ మ్యాన్. ఏందువా ఎత్తుకు చెత్తుకు ఒకటి ఎత్తుక యాషిన్ ఎత్తుకొని వస్తావు. యాషు నువ్వే బ్యాగ్ ఎత్తుకుంటావా? యాషు ఆ మూడిట్లు నువ్వే బ్యాగ్ ఎత్తుకుంటావా? ఎత్తుకోరా వాళ్ళ ఊరికి, నీ బ్యాగ్ నువ్వు ఎత్తుకుంటావా? రే మా వాడే ఎత్తుకోవాల్సింది. మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ అంత బరువు కూడా ఉండడు వాడు. నిన్న మా ఆయన ఇచ్చాడు దీపావళికి డ్రెస్ కూడా తీసి ఇలా ఒక 500 ఇవ్వన్నాను అనమాట. సో ఒక 500 అయితే ఇచ్చాడు. పర్స్లో ఏం లేదు. ఎంత ఉందో చూపించేనా? 25 రూపీస్ ఉంది నా పర్స్లో. నా ఫోన్కి ఇచ్చిన బ్యాగ్ కేస్. ఇది దాంట్లో ఏమా కింద గాజుల డబ్బాలో ఇది సరిపోదా? ఎందుకు అంత పెద్దది పెట్టేయమా? దా అబ్బాయికి ఒక పేస్ట్ ఎత్తుకో. అబ్బాయి బ్రష్ ఎత్తుకోవాలా? ముందు కొండూరులా బ్రష్ ఉందా? అబ్బాయికి ఉన్నాయా? నా పాండ్స్ క్రీమీ. ఏమైంది? వస్తుందే. ప్యాకెట్స్ తీసుకుంటున్నా. స్టోన్స్ ఒకటి, బ్లాక్ బొట్లు. మా బాబుకు టూత్ పేస్ట్ చిన్నది చిక్కో వాళ్ళ శాంపుల్ ప్యాక్లో వచ్చింది. ఒక కోంబ్, పాండ్స్ క్రీమ్, లిప్స్టిక్, లిప్ బామ్, శాస్త్రీ బామ్ మ్యాండేటరీ అయిన తలనొప్పికి, ఇంకా సీరం, విటమిన్ సి సీరం గార్నియా. ఎక్కడి నుంచి సీరం లేదు. సో అన్నీ పెట్టేసుకున్నా. నెక్స్ట్ అయితే కాజల్. మా మమ్మీ తిడుతూ ఉన్నారు, నాకు అలర్జీగా ఉందని మెట్లు అయితే తీసేసాను అనమాట. మెట్లు పెట్టుకోమంటుంది. ఊరికి వెళ్ళేటప్పుడు ఊర్లో నలుగురు అడుగుతారు, ఎంతైనా విలేజ్ కదా. మీ పల్లెటూరులో కూడా ఇంతేనా? ఇవన్నీ అడుగుతారా? మా ఊర్లో అయితే అడుగుతారు. ఒకప్పుడైతే నేను తాళి చైన్ కూడా తీసేసి ఉంటా. దానికే 4 తిడతారు. మా ఇంట్లో వాళ్ళే తిడతారు. సిటీ లైఫ్ వేరే. ఇక్కడ మా ఆయన కూడా తిడతాడు తాళి తీస్తే. మార్చలేం కొంతమందిని. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అనమాట. 3 ఇవి డీమార్ట్లో తీసుకున్నవి. సో 3 రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటున్నా. 4 క్లిప్స్, ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇవన్నీ గోల్డ్ కవరింగ్. ఇవన్నీ యూజ్ చేయడం ఉండదు, పట్టేది ఉండదు, తీసుకెళ్ళాలని పేరుకి అంతే. ఏమన్నా తీస్తాను మా బ్యాగ్లో నుంచే. మా మమ్మీ మనసులో అనుకుంటా ఉంటుంది, ఈమె ఎప్పుడు వేసుకుంది అక్కడికి వచ్చి ఒక మంచి డ్రెస్ అయినా మళ్ళీ ఈమెకు ఫోజులు ఇన్ని డ్రెస్సులు తెచ్చుకుంటా ఉందని. ఈ 2 మాత్రం ఐరన్ చేయాలి. ఎట్టుంటుంది జీవుడు. ఒక్కలా ముక్కలా చేసుకుంటే ఐరన్ కొంచెం అప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి. అన్నీ సర్దేసా. నా బట్టలు కూడా ఐరన్ చేసేసి అన్నీ నీట్గా బ్యాగ్లో సర్దిన. ఆల్రెడీ సర్దిన మా అమ్మ బ్యాగ్ మళ్ళా తీసుకుంది. ఈసారి కట్టుకొని వస్తానండి.
ఇప్పుడు ఈ శారీ వద్దు, కంఫర్ట్ ఉండదు జర్నీలో, నాకు కాటన్ శారీ తీసి అండ్ మళ్ళీ చూడండి అన్నీ తీస్తుంది నీట్గా చిన్న చిన్నగా మడితే అన్నీ పట్టేటట్లు పెట్టిన దాంట్లో. చూడండి ఎట్లుందో మా అమ్మ పని. ఏమ్మా దానిలాగా నాకేం తెలుసు, నన్ను అడుగుతుంది. మళ్ళీ అయితే అన్నీ తీసి అన్నీ ప్యాక్ చేశాను ఫ్రెండ్స్, నీట్గా చిన్న చిన్నగా అన్నీ మడిచి పెట్టి ఇంత కష్టపడి ప్యాక్ చేశాను. ఐరన్ కూడా చేశాను. ఐరన్ బాక్స్ అయితే ఇంకా ప్లగ్ కూడా తీలా నేను. నా డ్రెస్ అయితే ఆల్రెడీ మొన్న హాస్పిటల్కి వేసుకెళ్ళా, 2 hours వేసుకున్నా కాబట్టి మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతా ఊరికి. ఇంకా మీలో ఎంతమంది నాలా డ్రెస్ వాష్ చేయడము సేవ్ చేయాలని ఇలా చేస్తారో చెప్పండి. ఎందుకంటే ఊరికే వాష్ చేసిన డ్రెస్సెస్ పోతాయి కదా. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. నేనైతే అన్ని లగేజ్ ప్యాక్ చేసేసి ఏం మర్చిపోలా. ఇంకైతే వెళ్ళి కిచెన్ క్లీన్ చేసి వాష్ చేసిన బట్టలు మళ్ళీ పెట్టేసి ఇల్లు ఒక్కసారి క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇంక 10 days రాను కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫస్ట్ టైం చూసేవాళ్ళు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.